హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా స్టైల్లో మీకు మటన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మటన్ శుభ్రంగా కడుక్కొని ఇలా ఉప్పు పసుపు వేసి వాటర్ అంతా ఇనిగిపోయే వరకు అలా ఉడికించుకోవాలండి. ఉడికిపోయిన మటన్లో బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ముక్క పట్టుకొని చూస్తే ఉడికిందా లేదా తెలిసిపోతుందండి, ఫ్రై అయిందా లేదా అని. ఆ ఫ్రై అయిన మటన్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మేము ఇది 1/2 కేజీ మటన్కి చేస్తున్నామండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఈ పచ్చివాసన పోయి బాగా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, మన రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మేము గుంటూరు కారం వేసాము, మాది గుంటూరు కాబట్టి మీరు కావాలంటే ఇంకొంచెం స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చండి. ఇలా బాగా కలిపేసుకున్న మటన్లో 3 పెద్ద సైజు నిమ్మకాయల రసం తీసి పక్కన పెట్టుకున్నాం అండి. దాన్ని యాడ్ చేస్తున్నాము. మీరు కావాలంటే ఇంకొక నిమ్మకాయ అయినా కూడా పెట్టుకోవచ్చు. బాగా కలిపేసుకున్న మటన్లో మార్నింగ్కి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా పట్టి ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. నా పచ్చడి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఆదరించండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.